ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 30 తేదీన గురువారం రోజున అయితే వీరైతే 2 శుభవార్తలు వినబోతున్నారు. కనుక వీరికి వచ్చే శుభవార్తలు ఏంటి, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ మేషరాశి వారు ఉత్సాహం, సాహసం, స్వేచ్ఛ, ప్రియతత్వం అందరినీ ఆకర్షిస్తుంది. వీరు ఏ పని చేపట్టినా దానిని పూర్తి ఉత్సాహంతో నిజాయితీగా నిర్వహించే గుణం వీరికి ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి అద్భుతమైన అష్ట విజయం, సానుకూల దృక్పథం వారి జీవితాన్ని ఉన్నతంగా మలుస్తుంది. వీరు ఎదుర్కొనే ప్రతి సవాలును ఒక అవకాశంగా చూస్తారు. కఠినమైన సమయంలో కూడా నవ్వుతూ ఇతరులకు ధైర్యాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం వీరికైతే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరి ఆలోచనలు విశాలంగా, విస్తృతంగా ఉంటాయి. పరిమితులను అధిగమించి నూతన మార్గాలను అన్వేషించి మీ స్వభావం చాలా అరుదైనదిగా. మీరు ప్రయాణాలు చేయటం, కొత్త ప్రదేశాలను సందర్శించడం, విభిన్న సంస్కృతులను అనుభవించడం వీరైతే ఇష్టపడుతూ ఉంటారు. మీ స్వేచ్ఛ, ప్రియతత్వం మీకు విస్తృతమైన నాలెడ్జ్ని, అనుభవాన్ని అందిస్తూ ఉంటుంది. ఈ రాశి వారి సేవాభావంతో, ఉదర స్వభావంతో జీవిస్తారు. మీరు ఇతరులను బాధలను చూసి కదిలిపోయే మంచి హృదయం కలిగి ఉంటారు. ఎప్పుడూ నిజాన్ని మాట్లాడే మీ సత్య ప్రవర్తన అందరికీ ఆదర్శనీయ. విద్య, తత్వశాస్త్రం మరియు ఆధ్యాత్మిక విషయాలపై మీకున్న ఆసక్తి మీరు జీవితంలో ఎప్పుడూ నేర్చుకోవాలని తపన చూపుతూ ఉంటారు. మానవతావాదం, సహానుభూతి మిమ్మల్ని నిజమైన నాయకులుగా మలుస్తుంది. కేవలం వెలుగు మాత్రమే కాదు, ఆ వెలుగునిచ్చే సూర్యునిలా మీరు అనేక మంది జీవితంలో మార్పుకు కారణం అవుతారు. ఈ మేషరాశి వారు దయ, కరుణ, ఔదార్య నక్షత్రంలో వెలిగే. ఈ మేషరాశి వారికి విద్యార్థులకు ఈ రోజున అయితే సామాన్యంగా ఉంటుంది. మీరు అధ్యయనంలో క్రమశిక్షణ పాటించడం వల్ల మంచి ఫలితాలైతే సాధిస్తారు. అయితే చెడు స్నేహితుల ప్రభావంతో పడి చదువు నుండి దూరం కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. మరి స్నేహితులతో కలిసి చదవడం వల్ల ప్రయోజనం పొందుతారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అదనపు శ్రద్ధ వహించి పాత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా మీకు మంచి మార్కులు సాధించవచ్చు. క్రీడలు మరియు సృజనాత్మక రంగంలో ఆసక్తి ఉన్నవారికి విద్యార్థులకు ఈ రోజున అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఈ రోజున చదువు విషయంలో అనుకూలమైన. మీ వైవాహిక సంబంధం చాలా ప్రేమగా ఉంటుంది మరియు జీవిత భాగస్వామితో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకోవచ్చు. అయితే గుర్తించి తీర్చడంలో శ్రద్ధ చూపడం ముఖ్యం. ఇద్దరి మధ్య మనస్పర అవగాహన పెరుగుతుంది మరియు సమస్యలను కలిసి పరిష్కరించుకోగలుగుతారు. కొంతమంది దంపతులు ఇంటి కోసం ప్రణాళికలు చేయవచ్చు. అయితే ఇంటి అలంకరణపై దృష్టి పెట్టవచ్చు. ఈ రోజున మీకు దాంపత్య జీవితానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న అభిప్రాయాలు, భేదాలు తలెత్తవచ్చు కాబట్టి సహనంతో ఉండండి. రాశివారు ప్రేమికులకు ఈ రోజున సాధారణంగా ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని అయితే గడుపుతారని చెప్పుకోవచ్చు. అయితే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. పరస్పర అవగాహన మరియు సహనంతో వాటిని పరిష్కరించుకోగలరు. ఇతరులు మీ ప్రేమ సంబంధంలో జోక్యం చేయడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ దయను ఇతరులను దుర్వినియోగం చేసుకోకుండా చూసుకోండి. ఈ రోజున ప్రేమికుల కలయికకు అనుకూలమైన రోజులు. కొత్త ప్రేమ సంబంధాలలో ఉన్నవారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. సంబంధం నిలబడేందుకు కొంత సమయం తీసుకోండి. ఈ రోజున మీకు
ప్రేమ విషయాలలో కొంత జాగ్రత్త అయితే అవసరం. కనుక ఈ రాశి వారికి అనుకూలత పొందడానికి ఇలా మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు. అయితే ఈ మేషరాశి వారికి ఏప్రిల్ బుధవారం రోజున వీరికి అతిపెద్ద 2 శుభవార్తలైతే రానున్నాయి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అయితే చాలా అనుకూలంగా, అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అనుకూలమైనటువంటి గోచార ఫలితాలలో ఖచ్చితంగా కూడా వీరు ముందుకు సాగిపోతారు. మీరు ఈ సమయంలో చేపట్టిన పనులలో విజయం అనేది సాధిస్తారు. విజయవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో అనుకూల పరిస్థితుల వల్ల శుభయోగం అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి అని కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరికి అద్భుతమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి. ఇక వీరికి ఎప్పటి నుండో మనసులో ఒక పెద్ద కోరిక అనేది ఉంది. ఈ కోరిక అనేది ఈ సమయంలో తీరబోతుంది. అంటే వాహనం కొనాలని, లేదంటే ఇల్లు కొనాలి, లేదా ఒక స్థలం కొనాలి, ఇలాంటిది ఒకటైతే మనసులో ఉండేటువంటి అతిపెద్ద కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏదైనా సరే ఒక పెద్ద కోరిక అనేది నెరవేరుతుంది. దాని ద్వారా వీరు చాలా అంటే సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో మీ సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి దాని ద్వారా మీ జీవితంలో ముందుకు సాగిపోతారు. కుటుంబ పరంగా కూడా వీరికి చాలా అనుకూలమైనటువంటి గోచారం అయితే నడుస్తుంది. ఇక వారికి ఏమాత్రం ఖచ్చితంగా అదృష్టమైతే పట్టబోతూ ఉంటుంది. నవగ్రహాల యొక్క అనుకూలత కూడా అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక రెండవ శుభవార్త ఏంటంటే గనక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి ఉత్తీర్ణల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, అంటే మంచి మార్కులతో ఉత్తీర్ణత అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి రెండో శుభవార్త అయితే ఈ మేషరాశి వారు ఈ రోజునైతే ఖచ్చితంగా వినబోతున్నారని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారికి మీకు మీ జీవితంలో ముందుకు సాగిపోయితే ఉంటారు. ఇక నక్క తొక్కినట్టే అని చెప్పుకోవచ్చు. అదృష్టం ఈ సమయంలో వీరికి విపరీతంగా ఉంటుంది. ఇక వీరికి ఉన్నటువంటి ఏవైనా సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఇక ఈ 2 శుభవార్తలు కూడా ఖచ్చితంగా వింటారు. వాహనాలు కావచ్చు, లేదా ఇలా ఇండ్లు, స్థలాలు, భూములు కొనటం, బంగారం కొనటం, ఆడవారైతే వారికి నచ్చినటువంటి వస్తువులను కొనటం అయితే ఖచ్చితంగా ఈ మేషరాశి వారి వ్యక్తులైతే కొంటారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనేది ఫలితం అద్భుతంగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక విపరీతంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి విపరీతమైనటువంటి అదృష్టం పట్టి రాజయోగం పడుతుంది. అలానే వీరు ఎలాంటి శుభవార్తలు అంటే వీరికి నచ్చినటువంటి వస్తువులు కొనటం, లేదా వీరి ఇంట్లో వారు ఎవరైనా గిఫ్ట్గా ఇవ్వటం కానీ ఇలా కూడా జరుగుతుందండి. కాబట్టి మేషరాశి వారికైతే ఈ రోజున చాలా గోచారం అయితే అనుకూలంగా ఉంది. విద్యార్థులకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు ఏ మార్కులైతే ఉత్తీర్ణతో సాధించాలని చూసారో ఆ మార్కులతో మీరు ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధించగలుగుతారు. కనుక ఈ మేషరాశి వారికి ఈ రోజున వీరికి జరగబోయేది 100% మాత్రం ఇదే అని చెప్పుకోవచ్చు.